ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, సిలబస్లో ఏమడిగారు, మనం ఏమేమి చదువుకోవాల్సిన అవసరం ఉంది, కీలకమైనటువంటి డేటా ఏ విధంగా ఉంది అనేది మనము గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వీడియోని మనం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మనం సిలబస్ని ఒకసారి చూసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఇచ్చారు. దీంట్లో భాగంగా ఏది గ్రాస్ స్టేట్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి, సెక్టోరల్ కంట్రిబ్యూషన్ అంటే వివిధ రంగాలు ఏదైతే జిఎస్డిపికి ఏ విధంగా ఏది సహకారం అందిస్తున్నాయి, ఏ విధంగా ఫైనాన్స్ అందిస్తున్నాయి అనేది, అదేవిధంగా యాజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ ఏంటి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏంటి, ఇట్లాంటి స్టేట్ ఎక్స్పెండిచరు, అప్పులు, కట్టుతున్నటువంటి వడ్డీలు, ఇటు సెంట్రల్ అసిస్టెన్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఒక కీలకంగా సిలబస్లో అడిగినటువంటి పరిస్థితి ఉంది. గత సిలబస్తో పోల్చుకుంటే కనుక ఇది కొంత డిఫరెంట్గానే, కొన్ని అంశాలు డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా, అంటే అప్పులు, ఇంట్రెస్ట్, ఇట్లాంటి కొన్ని ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంత విభిన్నంగా అడిగినప్పటికీ కూడా దీంట్లో మనం కీలకంగా ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్కి, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది అయితే మనం తప్పనిసరిగా ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మనము నేరుగా క్లాస్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అథెంటిక్ డేటా ప్రకారం 2022-23 ఆర్థిక సర్వే మాత్రమే ఉంది. అంటే 2023లో బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ సందర్భంగా ఆర్థిక సర్వేను కూడా విడుదల చేస్తారు. ఈ ఆర్థిక సర్వే 2022-23కు సంబంధించినటువంటి ఆర్థిక సర్వేని విడుదల చేశారు. ఆ తర్వాత 2024లో ఇంటర్మ్ బడ్జెట్ మాత్రమే పెట్టారు కాబట్టి ఆర్థిక సర్వేని ఇవ్వలేదు. సో ఈ డేటా ప్రకారం మనం చూసినట్లయితే మనకి ఉన్నటువంటిది పాతదైనప్పటికీ లేటెస్ట్ ఆర్థిక సర్వే 2022-23 అనేది మనం స్పష్టంగా చెప్పాలి. ఈ డేటా ఆధారంగానే రేపు ఏదైనా కానీ, అంటే రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టి అప్పుడు ఆర్థిక సర్వే విడుదల చేస్తే ఆ డేటాను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్క ప్రకారం అయితే కనుక మనం తప్పనిసరిగా 2022-23 ఆర్థిక సర్వే డేటానే మనము తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళినట్లయితే సంక్షిప్త గణాంకాలు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుత ధరల్లో మీకు తెలుసు ఎకానమీలో ప్రస్తుత ధరలు అంటే ఏంటి, అదేవిధంగా కాన్స్టాంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్, కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ధరల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే జిఎస్డిపి ఏ విధంగా ఉంది, ప్రస్తుత ధరల్లో జిఎస్డిపి ఏ విధంగా ఉంది అంటే 13,17,728 కోట్ల జిఎస్డిపి ఉంది. ఇది 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం 13,17,728 కోట్ల జిఎస్డిపి ఉంది. అంతకుముందు సంవత్సరం అంటే 21-22లో ఆ జిఎస్డిపి 1,83,891 కోట్లు పెరిగింది. అంటే గత జిఎస్డిపితో పోలిస్తే 1,83,891 కోట్ల జిఎస్డిపి పెరిగిందన్నమాట. సో ఈ పెరుగుదల ఎంత శాతం అనేది కూడా ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 16.22%. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు జిఎస్డిపి 1,83,891 కోట్లు పెరిగింది. అది ఎంత శాతం పెరిగింది అంటే 16.22% జిఎస్డిపి పెరిగింది అనేది అయితే మనము స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనము అంటే మనం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి డేటా ప్రకారం మనం చూసినట్లయితే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటాము. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటే జిఎస్డిపిలో వివిధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే మనము ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాన్ని గమనించినట్లయితే వ్యవసాయ రంగం, వ్యవసాయం అనుబంధ రంగాలు అంటే ప్రాథమిక రంగం అనొచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు, వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ విధంగా పెర్ఫామ్ చేశాయంటే దీంట్లో 13.18% గ్రోత్ రేట్ అనేది వచ్చింది. వ్యవసాయము అనుబంధ రంగాలు ఓవరాల్గా జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత వచ్చింది,
ఓవరాల్గా అన్ని రంగాలు కలుపుకొని రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి గ్రోత్ రేటు 16.22% వస్తే ఓవరాల్గా మన జిఎస్డిపిలో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందంటే 13.18% ఉందన్నమాట. ఇది వ్యవసాయము అనుబంధ రంగాలు కూడా. వ్యవసాయము అనుబంధ రంగాలంటే మనం ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది అనేది ఇక్కడ చూడండి. వ్యవసాయము, ఉద్యానవన పంటలు, అదేవిధంగా పశుసంవర్ధకము, మత్స్యశాఖ, ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలు. ఈ అనుబంధ రంగాలన్నీ కూడా కలిపి ఓవరాల్గా వ్యవసాయ అనుబంధ రంగాల గ్రోత్ రేటు 13.18% వచ్చింది. తర్వాత దీంట్లో ఇంటర్నల్గా వెళ్ళినట్టయితే వ్యవసాయ అనుబంధ రంగాల్ని విడివిడిగా చూసినట్లయితే కేవలం వ్యవసాయం అగ్రికల్చరే చూసినట్లయితే 20.72% గ్రోత్ రేట్ వచ్చింది. అదేవిధంగా ఉద్యాన పంటలు అంటే హార్టికల్చర్ 12.58% గ్రోత్ రేట్ వచ్చింది. పశుసంవర్ధక శాఖకు సంబంధించి అంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించి 7.32% వచ్చింది. అదేవిధంగా మత్స్యశాఖ 19.41% ఏదైతే గ్రోత్ రేట్ వచ్చిందో ఇవన్నీ కలుపుకొని ఓవరాల్గా వ్యవసాయం అనుబంధ రంగాల గ్రోత్ రేటు 13.18% ఉంది. ఇక విడివిడిగా చూసినట్లయితే ఆ పర్టికులర్ సెక్టార్లో వ్యవసాయం అనుబంధ రంగాల సెక్టార్లో విడివిడిగా వ్యవసాయం ఎంత, ఉద్యానవనం ఎంత చూసినట్లయితే ఈ ఫిగర్స్ అయితే ఈ గ్రోత్ రేట్ ఉంది. ఇంత డీటెయిల్డ్గా అడగకపోయినప్పటికీ కూడా మనము గమనించినట్లయితే ఏ సెక్టార్ది అధికంగా ఉంది, ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏ సెక్టారు అధికంగా కంట్రిబ్యూట్ చేస్తుంది అన్నప్పుడు మాత్రం వ్యవసాయ రంగం అధికంగా కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది అయితే మనం చెప్పాలి. దాదాపుగా మత్స్యశాఖ వ్యవసాయ రంగం ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మత్స్య సంపద ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ చాలా టాప్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలోనే మత్స్య ఉత్పత్తులు అదేవిధంగా ఎక్స్పోర్ట్స్లో మనం అధికంగా ముందున్నటువంటి పరిస్థితుల్లో దీని ద్వారా కూడా ఆదాయం అధికంగా వస్తుందన్నమాట. తర్వాత సెకండ్ పరిశ్రమల రంగం. మనము 3 రంగాలు అనేది తెలుసు కదా అందరికీ. వ్యవసాయ అనుబంధ రంగాలు, తర్వాత పరిశ్రమ రంగాలు, తర్వాత సేవా రంగం. ఈ పరిశ్రమ రంగంలో గ్రోత్ రేటు ఓవరాల్గా 16.36% ఉందన్నమాట. పరిశ్రమల రంగం గ్రోత్ రేటు ఓవరాల్గా 16.36% ఉంది. దీంట్లో మైనింగ్ 15.81%, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం 11.81%, ఎలక్ట్రిసిటీ రంగం చాలా ఎసెన్షియల్ కమోడిటీ లాగా మనము అధికంగా వాడతాం కాబట్టి గ్యాస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ దీంట్లో ఎక్కువగానే ఉంటుంది. 30.96% ఎలక్ట్రిసిటీ గ్యాస్ రంగాల వృద్ధి రేట్ అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనిపించినట్టు ఉందన్నమాట. తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించి కూడా 16.94% వచ్చిందనమాట. అంటే నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్గా ఇవి కూడా మెన్షన్ చేస్తున్నాను అంటే ఇవి ఆర్డర్లో ఇచ్చేసి గ్రోత్ రేటు ఆర్డర్లో పెట్టండి అని చెప్పి అడగొచ్చు అనమాట. అంటే పైనుంచి కిందికి ఆరోహణ అవరోహణ క్రమాల్లో పరిశ్రమ రంగంలో వివిధ రంగాల యొక్క గ్రోత్ రేటు ఏది ఎక్కువ ఉంది, ఏది దాని తర్వాత ఉంది, ఏది దాని తర్వాత ఉంది, ఇట్లా అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా కొంత అవగాహన చేసుకోవటం అనేది మంచిది. బాగా డెప్త్గా క్వశ్చన్ డిఫరెంట్గా కొంచెం కష్టంగా అడిగాడు అంటే మాత్రం గ్యారంటీగా ఇవి ఇట్లా కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత సేవల రంగం సర్వీస్ సెక్టార్కి వచ్చేసరికి ఓవరాల్ గ్రోత్ రేటు 18.91% ఉంది. ఏదైతే మనము గమనించినట్లయితే అన్నిటికంటే కూడా సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేటే అధికంగా ఉంది. వ్యవసాయ రంగం ఎంత ఉంది? 13.18% ఉంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ 16.36% ఉంది. 18.91% ఏదైతే సర్వీస్ సెక్టార్ సేవల రంగం యొక్క గ్రోత్ రేట్ ఉంది. ఇదంతా మీరు మర్చిపోవద్దు, ఇదంతా కూడా కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరల్లో మాత్రమే. తర్వాత మళ్ళీ కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా ఇదే డేటా వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం డేటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సేవల రంగానికి సంబంధించి అత్యధికంగా గ్రోత్ రేట్ వచ్చినటువంటిది అయితే వ్యాపారము, హోటల్స్, వీటిల్లో అత్యధికంగా గ్రోత్ రేట్ వచ్చింది మన రాష్ట్రంలో. ఆ తర్వాత రవాణా రంగంలో వచ్చింది, లాస్ట్లో రియల్ ఎస్టేట్. సరే, ఇది మొత్తం కూడా మనం ఇప్పుడు గమనించిందంతా కూడా ప్రస్తుత ధరల్లో వివిధ రంగాల యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అనేది. ఒకసారి ఈ టేబుల్ చూసినట్లయితే అగ్రికల్చర్, అలైడ్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఈ 3 కూడా మనం గమనించట్లేదు. ఎంత అనేది కూడా అడగొచ్చు. ఇది కూడా ఒకసారి మీరు గమనించండి. అగ్రికల్చర్ సెక్టార్ జిఎస్డిపిలో ఎంత వచ్చింది అని అంటే మన మొత్తం ఓవరాల్ జిఎస్డిపి
13,17,728 అన్నాం కదా. దీంట్లో అగ్రికల్చర్ 4,39,645. అదేవిధంగా ఇండస్ట్రీస్ సెక్టార్కి, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ ఏది ఎక్కువ ఉంది? సర్వీస్ సెక్టారే ఎక్కువ ఉంది. అంటే మన జిఎస్డిపికి అధికంగా ఏదైతే ఫైనాన్స్ని ఇస్తుంది కానీ జిఎస్డిపిని ఇస్తున్నది సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఇస్తుంది అనేది మనం గమనించాలి. అదేవిధంగా గ్రోత్ రేట్లో కూడా చూసినట్లయితే కల్చర్ 13.18 గ్రోత్ రేట్ ఓవరాల్గా, ఇండస్ట్రియల్ సెక్టర్ 16.36, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ 20.52 మొత్తం ఓవరాల్గా గ్రోత్ రేట్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్ జిఎస్డిపి ఇది ఇందాక మనం అనుకున్నట్లుగా ఓవరాల్ జిఎస్డిపి ఇది. లాస్ట్ టైం అంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి లాస్ట్ టైం 11,33,837 ఏదైతే జిఎస్డిపి ఉంది అది కూడా ప్రస్తుత ధరల్లో, కరెంట్ ప్రైసెస్లో. సో అలా ఈ గ్రోత్ రేట్ అనేది లాస్ట్ టైం ఎంత ఉంది? గ్రోత్ రేటు 18.50 ఉంది. అయితే ఇప్పుడు 16.22కి గ్రోత్ రేటు. ఇది పరిస్థితి. ఇక్కడ ఈ టేబుల్లో మనం కీలకంగా గమనించాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, తప్పనిసరిగా సిలబస్లో కూడా ఇచ్చాడు, తప్పనిసరిగా ఒక బిట్ పడేటువంటి అవకాశం ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్, PCI. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ఏ విధంగా ఉన్నది కింద మనం మెన్షన్ చేసాము. అది ఇక్కడ టేబుల్లో ఉంది కాబట్టి మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం 2,19,518 రూపాయలుగా ఉంది. 2,19,518 రూపాయలుగా తలసరి ఆదాయం ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎంత గ్రోత్ రేట్ ఎంత వచ్చింది తలసరి ఆదాయంలో అంటే 13.98%. గ్రోత్ రేటు ఎంత పర్సంటేజ్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం కీలకంగా అవన్నీ ఒక చోట రాసుకుని దాని ప్రకారం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఈ గ్రోత్ రేటు పెరిగింది, తలసరి ఆదాయం కూడా పెరిగింది. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుందంతా కూడా ప్రస్తుత ధరల్లో. తర్వాత కాన్స్టాంట్ ప్రైసెస్, స్థిర ధరల్లో ఎట్లా ఉంది జిఎస్డిపి అనేది కూడా ఒకసారి మనము ఓవరాల్ అబ్జర్వేషన్ చేసుకోవాల్సి ఉంది. ఓవరాల్ జిఎస్డిపి స్థిర ధరల్లో ఎంత ఉంది అంటే 7,54,338 రూపాయలు. 7,54,338 రూపాయలు స్థిర ధరల్లో కాన్స్టాంట్ ప్రైస్లో 2011-12 సంవత్సరాన్ని స్థిరంగా తీసుకొని వేసినటువంటి అంచనాలు, అప్పుడు ఉన్నటువంటి ధరలను బేస్ చేసుకొని వేసినటువంటి అంచనాల ప్రకారము కాన్స్టాంట్ ప్రైసెస్లో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఈ విధంగా ఉందండి. దీని గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 7.02%. ఇందాక మనం చెప్పుకుంది కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరల్లో, ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైసెస్లో ఈ విధంగా ఉంది. కన్ఫ్యూజ్ కావద్దు, అది వేరు ఇది వేరు. ఈ రెండిట్లో ఏదైనా కానీ అడిగేటువంటి అవకాశం అయితే తప్పనిసరిగా ఉందన్నమాట. సో ఇది కొంచెం వాస్తవంగా చూసినట్లయితే స్థిర ధరల్లో అనేదే ఎకానమీ పరంగా స్టాండర్డైజేషన్గా తీసుకునే అవకాశం ఉంది. కరెంట్ ప్రైసెస్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పటికీ కూడా బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వేలో స్థిర ధరల్లో అనేటటువంటి దాంట్లోనే ఎక్కువగా ఎకానమీ పరంగా తీసుకునేది, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకునే ఉంటాం. ఈ స్థిర ధరల్లో ఈ విధంగా ఉంది. మరి అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు 4.54 స్థిర ధరల్లో, అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్ 5.66, అదేవిధంగా గ్రోత్ రేట్ ఫర్ సర్వీస్ సెక్టార్ 10%, 10.05. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అవసరము అనుకుంటే ఒక టేబుల్ వేసుకొని ఏదైతే స్థిర ధరల్లో ఎంత, ప్రస్తుత ధరల్లో ఎంత సెక్టార్ వైజ్గా వేసుకొని కూడా మీరు చదువుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ టేబుల్లో ఉన్న అంశాలే జిఎస్డిపి ఎంత ఉంది స్థిర ధరల్లో, దాని వృద్ధి రేటు ఎంత ఉంది, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు, ఇండస్ట్రీస్ వృద్ధి రేటు, సర్వీస్ సెక్టార్ వృద్ధి రేటు. ఓకే, ఇది కీలకంగా స్థిర ధరల్లో ఉన్నటువంటి డేటా. తర్వాత జిఎస్డిపిలో వివిధ రంగాల వాటా, ఇది కూడా సిలబస్లో క్లియర్గా అడిగాడు. జిఎస్డిపిలో ఓకే అది ఎంత వృద్ధి రేటు జరిగింది, ఏం జరిగింది అనేది మనం చూసాము. స్థిర ధరల్లో ఎంత ఉంది, అదేవిధంగా ప్రస్తుత ధరల్లో ఎంత ఉంది అనేది కూడా క్లియర్గా చూసాం. ఆ తర్వాత జిఎస్డిపిలో వివిధ రంగాల వాటా ఎంత ఉంది అని అంటే ఏ రంగానికి, దీంట్లో ఏ రంగం యొక్క వాటా ఎంత జిఎస్డిపిలో అని అడగవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, గ్రోత్ రేట్ వేరు, స్థిర ధరల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు, అదేవిధంగా
ప్రస్తుత ధరలో ఉన్న పరిస్థితి వేరు. ఓవరాల్ జిఎస్డిపిలో ఏ రంగం యొక్క వాటా ఎంత పర్సెంటేజ్ అనేది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటాం. దీన్ని చూసినట్లయితే అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించి 36.19% ఉంది. ఓవరాల్గా మనం ఏదైతే జిఎస్డిపి 13 లక్షల ఆడ్ అనుకుంటున్నామో, ఈ 13 లక్షల ఆడ్లో 36.19% ఆదాయము అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చింది. ఆ తర్వాత 23.36% ఇండస్ట్రీస్ సెక్టార్ నుంచి వచ్చింది. ఆ తర్వాత 40.45% సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చింది. సో దీంట్లో ఏది అత్యధికంగా జిఎస్డిపికి ఆదాయాన్ని అందిస్తుంది? ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. గతంలో చాలా సందర్భాల్లో ఎకానమీలో అడిగినటువంటి బిట్ ఇది. ఏది జిఎస్డిపికి, దేశానికైనా కానీ ఇటు రాష్ట్రానికైనా కానీ జిఎస్డిపిలో ఏది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఒక ప్రశ్న తప్పనిసరిగా అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సర్వీస్ సెక్టార్ అనేది గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ సెక్టార్ 40%, 40.45% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపికి. అగ్రికల్చర్ సెక్టార్ 36.19%. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్, అంటే తక్కువగా ఇండస్ట్రీ సెక్టార్ నుంచి ఆదాయం వస్తుంది, ఎక్కువ సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది, ఆ తర్వాత అగ్రికల్చర్ నుంచి వస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా మనది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి అగ్రికల్చర్కి ఎక్కువ. సో ఇది దానికి సంబంధించినటువంటి డేటా కూడా ఇక్కడ మనం చూసాము. వ్యవసాయ రంగం ఎంత, పరిశ్రమల వాటా ఎంత. వాటా ఇది వృద్ధి రేటు కాదు. ఓవరాల్గా టోటల్ జిఎస్డిపిలో ఆయా రంగాల యొక్క వాటా ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలా. ఏ రంగం యొక్క వాటా ఎంత, ఏది అధికంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఏది తక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, లేదా ఇండివిజువల్గా అడుగుతాడు. అగ్రికల్చర్ వాటా ఎంత, పరిశ్రమల రంగం వాటా ఎంత, సేవా రంగం వాటా ఎంత, అది దీనికి సంబంధించింది. ఏది షేర్, దీని ఇదైతే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ. స్టేట్ ఎకానమీకి సెక్టోరియల్, వివిధ సెక్టార్ ఏ విధంగా చేస్తుంది. తర్వాత తలసరి ఆదాయం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రస్తుత ధరలో ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం 2,19,518. గత సంవత్సరము తలసరి ఆదాయం 1,92,587 పెరిగింది. అదనంగా ఎంత పెరిగింది అని అంటే 26,930 తలసరి ఆదాయం పెరిగింది. ఇది లాస్ట్ ఇయర్కి 21-22 నుంచి 22-23. తలసరి ఆదాయం వృద్ధి రేట్ ఎంత ఉంది అని అంటే 13.98. ఇది కూడా గుర్తుంచు. తలసరి ఆదాయం వృద్ధి రేటు ఎంత అని అడగచ్చు, తలసరి ఆదాయం ఎంత అనేది కూడా అడగచ్చు. ఈ రెండు బిట్లు అడిగేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఇది తలసరి ఆదాయం. తర్వాత రాష్ట్ర ఆదాయం ఏ విధంగా ఉంది, రాష్ట్ర ఆదాయం ఏ విధంగా వస్తుంది. ఇందాక మనం రాష్ట్ర ఆదాయంలో వివిధ రంగాల యొక్క వాటా ఎంత అనేది మనం తెలుసుకున్నాము. అసలు రాష్ట్రానికి ఆదాయము ఏ ఏ విధానంగా వస్తుంది అనేది కూడా మనం ఒకసారి చూడాలి. రాష్ట్ర పన్నుల రాబడి, పన్నుల నుంచి మనకు ఎంత రాబడి వస్తుంది? 84,300 కోట్లు వస్తుంది. అదేవిధంగా పన్నేతర రాబడి, పన్నులు కాకుండా ఇతర పన్నేతర రాబడి అని అంటే మీరు అడగొచ్చు, పన్నేతర రాబడి అంటే ఏంటి అనేది అడగొచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే ఓన్ ట్యాక్స్, తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. పన్నేతర రాబడి అని అంటే మైనింగ్ నుంచి, ఫారెస్ట్ నుంచి, అంటే అడవుల ఉత్పత్తులు ఉంటాయి కదా, అడవుల్లో వచ్చేటువంటి ఉత్పత్తులు, పేపర్ కానీ, బ్యాంబూ కానీ, ఇతర ఉత్పత్తులు అయ్యేటో వాటికి సంబంధించి, మెడికల్ అండ్ హెల్త్ నుంచి. మెడికల్ హెల్త్ అంటే ఏదన్నా మనము పేమెంట్స్ మెడికల్ హెల్త్లో చేస్తే వాటికి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్లో ఏదన్నా చిన్న చిన్న ఫీజులు కానీ, ఇట్లాంటి ఎగ్జామ్ ఫీజులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవి కానీ, ఇవన్నీ కలిపి అంటే ట్యాక్స్ రెవెన్యూ కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారండి. పన్నేతర రాబడి, వాటి ద్వారా కూడా చలానాలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ పన్నేతర రాబడి అనేది 6,511 కోట్లు, ఇదైతే పన్నేతర రాబడి. సో ఇది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం 89,835. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం. కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే జిఎస్టీ కావచ్చు, ఫైనాన్స్ కార్పొరేషన్, 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ఫండ్స్, లోకల్ బాడీస్కి ఇవ్వాల్సిన ఫండ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం కలిపి గ్రాంట్లు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కొన్ని గ్రాంట్లు ఇస్తుంది. ఇట్లాంటివన్నీ కలిపి 89,835 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి. అదేవిధంగా రాష్ట్ర పన్నుల ఆదాయం 84,389 కోట్లు, రాష్ట్ర పన్నేతర రాబడి 6,511. సో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు,
ఇది కూడా మనము ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ లోటు ఎంత ఉంది? 29,108 కోట్ల రెవెన్యూ లోటు ఉందన్నమాట. అదేవిధంగా ఆర్థిక లోటు ఎంత ఉంది అంటే 47,717. సరే, ఇంత ఉంది. ఈ డేటా అయితే మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే దీంట్లో మనము ఒక కీలకమైన అంశం అంటే అసలు ఏంటి రెవెన్యూ లోటు అంటే ఏంటి, లేకపోతే ఆర్థిక లోటు అంటే ఏంటి, ఇది కూడా మనము ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి చూడండి, ఇది ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు, దీని మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనేది కూడా ఒకసారి గమనించాలన్నమాట. వాట్ ఈజ్ వాట్ అనేది. ఫిస్కల్ అంటే ఆర్థిక లోటు ఏంటి అంటే టోటల్ ఎక్స్పెండిచర్, మనం పెట్టేటువంటి మొత్తం ఖర్చు మైనస్ మనకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం. అర్థమైందా? మనకి ఇప్పుడు మన 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 రాష్ట్రానికి ఒక 10 లక్షలు ఆదాయం వచ్చింది అనుకుంటే, మనం ఒక 11 లక్షలు ఖర్చు పెట్టామనుకోండి, టోటల్ ఎక్స్పెండిచర్ 11 లక్షలు, ఆదాయం 10 లక్షలు. సో అప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఎంత అంటే ₹1,00,000, అంతే కదా? 11 మైనస్ 10 11 మైనస్ 10 ₹1,00,000 ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది. అంటే మనకు వచ్చే ఆదాయము పెట్టిన ఖర్చుకు మధ్య ఉన్నది ఫిస్కల్, ఏదైతే ఆర్థిక లోటు అని చెప్పి అని అంటా ఉంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి సంవత్సరం ప్రాతిపదికగా క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? మరి ఫిస్కల్ డెఫిసిట్ ఓకే, వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు మధ్య ఉన్నటువంటి తేడా. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఏంటి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్. ఇక్కడ 2 అంశాలు ఉంటాయి అన్నమాట. మనము పెట్టేటటువంటి ఖర్చు ఏంటి అనే దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే మళ్ళీ మనకి తిరిగి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి భవనాలు కానీ, రోడ్లు కానీ, ఇట్లాంటి మనం నిర్మిస్తే దాని మీద పెట్టే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. అదేవిధంగా రెవెన్యూ అంటే ఇతర రంగాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, లేదంటే ఇతర మనకి డైరెక్ట్గా ఆదాయం వచ్చేదాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్. మనకి వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్, మనకు వచ్చే రెవెన్యూ ఆదాయం ఎంత, అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అనేది తీసి పక్కన పడేయండి, దీంట్లోకి రాదు. రెవెన్యూ అని ఓన్లీ స్పెసిఫిక్గా రెవెన్యూ అని అంటున్నారు కాబట్టి రెవెన్యూలో మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, దాని మధ్య ఉన్నటువంటి తేడాని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. అంటే ఎక్కువ ఉంటే మనం పెట్టే ఖర్చు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే సర్ప్లస్ అనాల్సిందే. ఓకే, అది అన్నమాట. ఈ రెండింటి మధ్య కూడా ఒక తేడాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా. తర్వాత ఈ చార్ట్ చూసినట్లయితే స్టేట్ రెవెన్యూ కంపారిజన్, ఇది ఓన్ ట్యాక్స్, నాన్ ఓన్ ట్యాక్స్ ఫ్లో ఫ్రమ్ సెంటర్ నుంచి ఎంత మన ఓన్ అంటే పన్నుల రాబడి, పన్నేతర రాబడి. ఇందాక మనం అనుకున్నట్లుగా ఎంతెంత వస్తుంది అనేది. ఇది ఓన్ ట్యాక్స్ ఈ సంవత్సరము 84,389 అంటే పన్నుల రాబడి, పన్నేతర రాబడి 65,11 కోట్లు. తర్వాత సెంట్రల్ నుంచి 89,835 కోట్లు. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఏంటి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత కంపారిజన్ ఆఫ్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇందాక మనం అనుకున్నాము పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది, పన్నేతర ఆదాయం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తుంది, అన్నీ కలిపి ఒక బడ్జెట్ లాగా లేకపోతే ఒక మన ఎకానమీగా మనము చూస్తూ ఉంటాం. సో దీంట్లో భాగంగా మరి మనకి పన్నుల రాబడి వస్తుంది. ఈ పన్నుల రాబడిలో ఏ రంగం యొక్క వాటా ఎంత అనేది ఇక్కడ ఈ చార్ట్లో మనము చూడవచ్చు. దీంట్లో మనము కీలకంగా చూడాల్సింది 34%. 34% అంటే అధికం. ఉన్న వాటిలన్నిటిలో 34% అధికంగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయా అని అంటే జిఎస్టీ. మన రాష్ట్రానికి వచ్చేటటువంటి పన్నుల రాబడిలో అత్యధికంగా ఏ అంశం నుంచి, దేని నుంచి వస్తుంది అనేది కనుక అడిగినట్లయితే తప్పనిసరిగా మనం జిఎస్టీ, టాప్లో జిఎస్టీ అని పెట్టి, జిఎస్టీ అధికంగా మన రాష్ట్రానికి ఆదాయాన్ని. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది 24%. 24% సేల్స్ ట్యాక్స్ అంటే అమ్మకపు పన్ను. సో జిఎస్టీ తర్వాత సేల్స్ ట్యాక్స్,
ఈ రెండు కూడా అధికంగా మన రాష్ట్రానికి ఆదాయాన్ని తీస్తుంది. సెకండ్ ప్లేస్లో సేల్స్ ట్యాక్స్. ఆ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత అంటే 11%. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మనకు వచ్చేటువంటి. తర్వాత స్టేట్ ఎక్సైజ్ మద్యం, స్టేట్ ఎక్సైజ్ నుంచి మద్యం నుంచి మనకు వచ్చేటటువంటి 19%. ఓకే, ఫస్ట్ ప్లేస్లో జిఎస్టీ ఉంది, సెకండ్ ప్లేస్లో సేల్స్ ట్యాక్స్ ఉంది, థర్డ్ ప్లేస్లో మద్యం ఉంది, ఫోర్త్ ప్లేస్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నాను. ఓకే, ఇది ఓవరాల్గా మన వచ్చేటువంటి పన్నుల్లో ఆయా రంగాలు కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఇది మనం స్పష్టంగా చెప్పాలి. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మైన్స్ అండ్ మినరల్స్, ఫారెస్ట్, మెడికల్. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో అధికంగా మనకి ఏమొస్తుంది అంటే 60%. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 60% ఎక్కడి నుంచి వస్తుంది అంటే మైన్స్ అండ్ మినరల్స్, గనుల నుంచి 60% ఆదాయం వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 32% ఏదైతే ఉందో అదర్స్, ఇతర చిన్న ఇంకా వివిధ రంగాలు, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి అధికంగా కొంత 32% వస్తుంది. మిగతా అన్ని కూడా మెడికల్ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి, ఫారెస్ట్ నుంచి చాలా తక్కువ వస్తుంది అన్నమాట. ఫారెస్ట్ నుంచి ఓన్లీ 1% వస్తుంది. మెడికల్ హెల్త్ నుంచి 3% మాత్రమే ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ నుంచి 4%. అదర్స్ ఇతర రంగాలు మనం ఇందాక అనుకున్నట్టు చలానాలు, అక్కడ ఇక్కడ ఫీజులు కట్టడాలు, మనము ఇవన్నీ కలుపుకొని అదర్స్ ఇతరాలు అన్నీ కూడా 32% ఉంది. హైయెస్ట్గా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మైన్స్ అండ్ మినరల్స్ నుంచి అధికంగా మనకి ఆదాయం ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత మన సిలబస్లో అప్పుల గురించి కూడా అడిగారు. అప్పుల గురించి కూడా మనము కొంత చూడాల్సి ఉంటాం. మన రాష్ట్రానికి అధికారికంగా అంటే మనము ఇప్పుడు న్యూస్లో చూస్తున్నట్టుగా రకరకాల ఆరోపణలు, రకరకాల లెక్కలు ఇవన్నీ కూడా చెప్తారు. అఫీషియల్గా 2022-23 ఆర్థిక సర్వే ప్రకారము దాంట్లో పొందుపరిచినటువంటి వివరాలను మాత్రమే మనం అఫీషియల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారమే నేను చెప్తున్నాను. రాష్ట్ర అప్పులు మన రాష్ట్రానికి 4,26,200 కోట్లు ఉంది. నెక్స్ట్ రేపు ఏదైనా ఆర్థిక సర్వే వచ్చి ఏదైతే 2022-23 అంటే 23-24 ఆర్థిక సర్వే వచ్చిన తర్వాత అది ఇంకా పెరగొచ్చు, లేకపోతే తెలియదు. ప్రస్తుతానికైతే ఇక ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంటర్మ్ బడ్జెట్ మాత్రమే పెట్టారు కాబట్టి ఆర్థిక సర్వే లేదు, డేటా లేదు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం కొనసాగడానికి అవసరమైనటువంటి 3 నెలల బడ్జెట్ పెట్టుకున్నారు, దాన్ని కొనసాగిస్తున్నారు. అంతవరకే జరిగింది. సో ఇప్పటి వరకు మనకున్నటువంటి అథెంటిక్ ఆధారం అయితే 2022-23, మళ్ళీ చెప్తున్నా 2022-23 ఆర్థిక సర్వే. దాని ప్రకారము 4,26,230 కోట్లు మన రాష్ట్రానికి అప్పు ఉంది. ఇది టోటల్ జిఎస్డిపిలో మనం ఇందాక అనుకున్నాం కదా, జిఎస్డిపి 13 లక్షల చిల్లర కోట్లు. ఈ దాంట్లో 32.35% ఉంది. మన జిఎస్డిపి మొత్తంలో అప్పుల శాతం ఎంత అంటే 32.30. జిఎస్డిపితో పోలిస్తే 32.35% ఏదైతే అప్పుల శాతం ఉందన్నమాట. సో ఇది దీంట్లో కూడా కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళినట్లయితే మనకు అధికంగా ఎక్కడి నుంచి అప్పులు వచ్చినాయి అంటే మార్కెట్ లోన్స్. బయట మార్కెట్లో బహిరంగ మార్కెట్ అంటాము. బహిరంగ మార్కెట్లో మనం అధికంగా లోన్లు తీసుకొచ్చుకున్నాం, అప్పులు తీసుకొచ్చుకున్నాం. 33% బహిరంగ మార్కెట్లో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చినటువంటి లోన్స్ చాలా తక్కువ అనమాట, 5%. గవర్నమెంట్ నుంచి మనకు లోన్స్ 5%. ఈ బహిరంగ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన లోన్స్ కాకుండా 13%, ఇది ఒకటి 3% ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, అదర్స్ ఇతర వేరు వేరు రంగాల నుంచి, వేరు వేరు ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చాం. ఓవరాల్గా అయితే మన రాష్ట్ర అప్పుల్లో అధికంగా ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చాము అంటే 53% బహిరంగ మార్కెట్. ఒకటి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మరి మన అప్పులు ఏంటి, ఇదిగో 4,26,200 కోట్లు ఫర్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది అప్పులు. ఓకే, తర్వాత మొత్తం కలిపి చూస్తే ద మార్కెట్ బారోయింగ్స్ అవుట్ స్టూడ్ 2,65,421 కోట్ల. అంత
మార్కెట్ బారోయింగ్స్ అంటే మనం ఇందాక అనుకున్నాం కదా 73% మార్కెట్ బారోయింగ్స్ చేసాం, బహిరంగ మార్కెట్ నుంచి చేసాం. అది ఎంతయ్యా అంటే బహిరంగ మార్కెట్ నుంచి మనం తెచ్చుకున్నటువంటి అప్పు ఎంత అంటే 3,11,215. ఇది 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం. ఆ తర్వాత ఇక్కడ మనకు కీలకంగా సిలబస్లో కూడా క్లియర్గా అడిగింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం చెప్పారనమాట. దీంట్లో భాగంగా మనము గమనించినట్లయితే 32.35% మనము దాకా అనుకున్నాం కదా, 32% జిఎస్డిపి. ఇక్కడ ఇంట్రెస్ట్ మనం గమనించినట్లయితే 22,165 కోట్లు ఇంట్రెస్ట్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రతి ఏటా మనం తీసుకొచ్చినటువంటి అప్పులకి ఇంట్రెస్ట్ 22,165 కోట్లు. సారీ 25,000 గమనించినట్లయితే ఇక్కడ 25,000 నాకు చెప్పుకుంది. ఇది 2021-22 2022-23 25,780. ఇది మనము 25,280 మనము సంవత్సరం కూడా అప్పుల కింద గడుపుతుంది. సో ఇది బేసిక్గా మనకు సంబంధించి ఫైనాన్షియల్ స్టేటస్ అన్నమాట. తర్వాత మనం రేపు వివిధ రంగాల వారీగా మనము వీడియోస్ చేసుకొని ఆ రంగాల్లో వృద్ధి రేట్ ఎట్లా ఉంది, ఎటువంటి డెవలప్మెంట్ ఉంది అని కూడా మనం ఒకసారి, ఎందుకంటే సిలబస్లో అది కూడా క్లియర్గా అడిగాడు కాబట్టి దాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సి ఉందన్నమాట. సో ఇది బేసిక్ స్ట్రక్చర్. మన జిఎస్డిపి కానీ, జిఎస్డిపి గ్రోత్ రేట్ కానీ, సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ కానీ, జిఎస్డిపిలో సెక్టార్స్ యొక్క పార్టిసిపేషన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, మన అప్పులు ఎంత ఉన్నాయి, వడ్డీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఒక బేసిక్ స్ట్రక్చర్ మన ఏదైతే ఎకానమిక్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇది మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, 2022-23 ఏదైతే దీనికి సంబంధించిన ఆర్థిక సర్వే ప్రకారం మాత్రమే చెప్తున్నాను. రేపు ఒకవేళ మన ఎగ్జామ్కి ముందే ఆర్థిక సర్వే కొత్తది కనుక వచ్చినట్లయితే, 23-24 ఆర్థిక సర్వే వచ్చినట్లయితే దానిలో ఉన్నటువంటి డేటాని తీసుకొని మనము ఎగ్జామ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి నాకున్నటువంటి అంచనా ప్రకారం, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి మళ్ళీ బడ్జెట్ పెట్టి వాళ్ళు సర్వే పెడతారా లేదా అనేది కూడా కొంత మీమాంస ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. సో ఇదే ఎక్కువగా ఒక 70% అవకాశాలు ఈ దీంట్లో నుంచి అడిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇది చేసే ఉంటుంది. అయితే ఒకవేళ కనుక మనకి ఎగ్జామ్కి ముందే కొత్త ఆర్థిక సర్వే కనుక వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి.